రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రేమ కలిగిన కృప కలిగిన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా తండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించి మాకు కావలి దయచేసినందుకు స్తోత్రాలు. అయా, ఎన్నో ప్రయాణాలు మేము చేసి ఉన్నాము, ఎన్నో వాహనాల గుండా మేము ప్రయాణించి ఉన్నాము. అయినప్పటికీ తండ్రి, ఏ అపాయము కానీ ఏ ప్రమాదము కానీ మాకు జరగకుండా కాచి కాపాడినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టినందుకు వందనాలనైనా. అయా, మాకు ఆరోగ్యాన్ని దయచేసినందుకు, బలాన్ని, శక్తిని, జ్ఞానమును ఈ రోజంతను అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రిన మరొకసారి మీ సన్నిధిన చేరి కుటుంబముతో కలిసి ఈ విధముగా ప్రార్థించుకొనడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క దివ్యమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ చరణము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమెన్. అవును నాయనా, ఈ రోజున కృంగిపోతున్నా, ఈ రోజున బాధపడుతున్నా, ఈ రోజున కుమిలిపోతున్నా ఎంతోమందికి ఓదార్పునిచ్చింది, ఎంతోమందిని లేవనెత్తింది, ఎంతోమంది జీవితాలను తిరిగి కట్టింది కేవలము కూడా ప్రభువా మీ యొక్క వాక్యమే తండ్రి. అయ్యా, ఆ వాక్యము ద్వారా ఎంతోమంది ఈ రోజున బ్రతికి ఉన్నారు, మీకు సాక్షులుగా ఉన్నారు, మారు మనసు పొందుకున్నారు తండ్రి. అయ్యా, ఎవరైతే ఇంకా తండ్రి బలహీనులుగా ఉన్నారో, అయ్యా బ్రతకాలనే ఆశ లేనటువంటి స్థితుల్లో ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, నిస్సహాయ స్థితిలో ఉన్నారో, అయ్యా వారితో మీ వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి. అయ్యా, మీరుంటే వారికి ఏమి కాదని, మీరుంటే ప్రతిదీ కూడా వారికి సమకూర్చబడుతుందని, వారిదే విజయమని ప్రతి బిడ్డను తండ్రి లేవనెత్తమని, మీ వాక్యం ద్వారా ఆదరించమని, బిడ్డలను బలపరచమని, దృఢపరచమని, వారి హృదయాల్లో నెమ్మదిని కలగజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి నాయన ఎంతోమంది బిడ్డలు నీరసించిపోయి కృంగిపోతుండగా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ నాయన కృంగిపోతూ మొరపెడుతూ ఉండంగా వారి జీవితాల్లో మీ వాక్యాన్ని ఇంకా తండ్రి వెదజల్లి అయ్యా వారికి హృదయాల్లో నెమ్మదిని కలగజేయమని, ప్రతి అవసరతను, ప్రతి వాటిని తండ్రి మీరే వారికి సమకూర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో ఉండి అయ్యా మీకు మొరబెడుతున్నారో వారిని దర్శించండి ప్రభువా. వారి గృహాలను దర్శించండి, వారు ఉన్న స్థలాలను దర్శించండి. అయా మీ యొక్క స్వస్థ పరచు హస్తము వారి పైన ఉంచి సంపూర్ణమైన విడుదలతో వారిని నింపండి, మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. అయా, అదేవిధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి, ప్రతి బలహీనతను కొట్టివేయండి, మానసికంగా దృఢపరచండి. అపవాది క్రియల చేత ఎంతమంది పీడించబడి దుఃఖించబడి నాయన మనశ్శాంతి లేని జీవితం కలిగి ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్క అపవాది క్రియను గద్దించి లయపరిచి వారి నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఎవరైతే నాయన ఆర్థికపరమైన కష్టాలతో ఉన్నారో అయా వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారు అప్పులు కలిగి ఉన్నట్లయితే వారి అప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. అయా, ఆర్థికంగా తండ్రి వారిని లేవనెత్తండి, వారి పనుల్లో వారికి ఆశీర్వాదాలు దయచేయండి, ప్రమోషన్స్ అనుగ్రహించండి నాయన. బిడ్డలు మీ వైపు చూస్తుండగా ఏ కొదువ లేకుండా జీవించే భాగ్యము వారికి అనుగ్రహించండి తండ్రి. తండ్రి, ప్రార్థిస్తున్నాం భార్యాభర్తల మధ్య విభేదాలతో నాయన కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోతుండగా నాయన భార్యాభర్తల మధ్య ప్రేమను కలగజేయండి తండ్రి. అయా, తల్లిదండ్రుల మాట తృణీకరించి ఈ లోకంలో కలిసిపోయి అపాయాలు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్న యవ్వన బిడ్డలకు మారు మనసు దయచేయమని నాయన. ఇంకా మారు మనసు లేక నాయన కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్న ప్రతి బిడ్డకు మారు మనసు కలగచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, అదేవిధంగా అయా ప్రతి కుటుంబాన్ని శాంతితోనూ సమాధానంతోనూ నింపండి నాయన. ప్రార్థిస్తున్నాం నాయన. వివాహాల విషయంలో మీ కృప చూపించండి అయ్యా. వారికి కావలసిన వారికి సరైన సహాయమును, సాటైన సహాయమును మీరే దయచేయండి తండ్రి. అయ్యా, ఉద్యోగాల కోసం ఎన్నో రోజుల నుంచి బిడ్డలు మొరబెడుతున్నాగా వారి ఉద్యోగ విషయంలో కృప చూపించండి నాయన. అయ్యా, వీసాలు, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్లో మీకు మొరబెడుతూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మొరను విని నాయన వారికి వాటన్నిటినీ దయచేయమని నాయన. పలు దేశాల్లో పనుల నిమిత్తం వెళ్ళి మీకు మొరబెడుతున్న ప్రతి బిడ్డకు మీరు సహాయము దయచేసి వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు ఉంటుండగా గర్భఫలం దయచేయండి తండ్రి. అయా,
రాత్రిన ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న వారికి కూడా తండ్రి మీ కాపుదల, మీ కంచె దయచేయమని అయ్యా, మా భారతదేశమును, దేశ ప్రజలను, దేశ సైనికులను వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృపలో ఈ రాత్రంతను వారిని భద్రపరచమని, ఆ కోర్టు కేసుల నుంచి కూడా తండ్రి ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో మేమందరం కూడా అలసిపోయిన దేహాలతో సేద తీరబోతుండగా మా గృహాల చుట్టూ మీకు అగ్ని కంచి వేసి మమ్మల్ని భద్రపరచండి అయా. అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు మా గృహాన్ని, మమ్మల్ని, మాకు కలిగిన వాటిని వేటిని ముట్టకుండా మీరే భద్రపరిచి కాపాడండి నాయన. అయా, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు ఉన్న ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి తండ్రి. నాయన నిశ్చితమైతే మరలా ఉదయకాలాన్ని మీ సన్నిధిని మేమందరము చేరి అయా సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని కనపరచుటకు మాకు అవకాశం అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.